ప్రజా దర్బార్ అంటిరి, పోకపోతిరి. నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు, ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు? అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తవ్విచ్చిండు అంటున్నారు. ఇయ్యాలే కదా, మినిమం కట్టసి కదా. చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా చేసుకోవడం. కేవలం ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబ పాలన అంటుంది. మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసోబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉండబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడితే గానీ మీరు, నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ బావగారు, మీ తమ్ముడు సంతోష్ గారు, వినోద్రావు గారు, ఆరావు గారు, ఇంకో రావు గారు, ఇంకో రావు గారు, ఇంకేదేదో రావు గారు, ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలను పోషించి మీరు తెలంగాణను మాత్రం తోసుకోవడం తప్పలేదా అమ్మా? న్యాయమత లేదు నీకు? కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దమ్మా నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఎంతో చేస్తుంది, తెలంగాణ ఇచ్చింది. మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి, ప్రతిరోజు రావాలి, తిరగాలి. 9 మందేనమ్మా. ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో పున్నానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ హాల్కో ఎక్కడికో వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఆపేసేవారు. అంటే మీరు బయటికి రారు, బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు. ఏం చేయమంటారమ్మా? ఎట్లా చేద్దాం చెప్పండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు, రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి. రాష్ట్రాన్ని మీ కబంధాస్తాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి, రాష్ట్రాన్ని దోచుకొని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిన మీరు, కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు, ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు?